అమ్మో ఏడ్చేసింది బంగారు తల్లి. అమ్మో నవ్వుతున్నాడు అమ్మాడు. పెద్ద దొంగ ఇది. అదిగో అదిగో ఆ నవ్వులోనే అర్థమైపోతుంది. అదిగోండి అదిగోండి ఆ నవ్వు. అడుగు లస్సీ కావాలి వద్దన్నాడు. లస్సీ కావాలి. కుక్కొచ్చి వచ్చపోసేసింది. వచ్చేర్రా నా కారిపోతుంది, నా గుండె అయిపోయింది పిన్ని అన్నాను. గుడ్ మార్నింగ్ మాయా. హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు దాకా ఎండలేదు కదరా, సడన్ గా వస్తుంది. మేము నిన్న కాకినాడ నుంచి వస్తున్నప్పుడు మాతో పాటు మా పండుగాడు కూడా వచ్చాడు, కానీ వెనక దాకున్నాడు. ఈ పండుగాడు ఈడు నేను వలీగాడు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం అనమాట. మధ్యలో చెడ్డీలు వేసుకున్నప్పుడు చెడ్డీ దోస్త్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్తున్నాం. అసలు షాప్ దగ్గర పనులు ఎక్కడ దాకా వచ్చినాయి. ఓవర్ షాప్ దగ్గర వర్క్స్ అన్ని సెలవు అన్ని రెస్ట్ తీసుకున్నారు. వాల్స్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా అయిపోతే ఇంకంప్లీట్ అయిపోయినట్టే. ఓవర్ ఆ వాల్స్ మనం సెలెక్ట్ చేసి ఇవ్వాలి, మీరే డిలే చేస్తున్నారు. వేస్ట్ గా అందరూ మాకే తగిలేరు. ఓవర్ నేను 1 మార్క్ క్వశ్చన్ అడిగినప్పుడు 1 మార్క్ ఆన్సర్ చెప్పు. నువ్వు ఎస్ఐలు చెప్పు, వాకీ టాకీలో ఛార్జింగ్ అయిపోద్ది. బీటెక్ లో కూడా నేను 1 మార్క్ ఎస్ఐ రాసేవాడిని. ఇది ఆపడం ఎలాగ అర్జెంట్ కాదు. అది ఇది మాది కాదు, బషీర్ గారు కొనుక్కున్నాడు. వాళ్ళ నాన్న లోపల ప్రొజెక్టర్ రూమ్ లో ఉంటే స్క్రీన్ కొనుక్కోవడం కాదు, ఈ కూడా సేల్ చేస్తాను నేను. సేల్ చేస్తావా? మీకు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఇచ్చేస్తారా? స్క్రీన్ మీద ఇక్కడ నెంబర్ ఎలా వస్తుంది చూడండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆ నెంబర్ ఫోన్ చేయండి. వాకీ టాకీ మీరు ఇక్కడ షాప్ లో ఉండి కిచెన్ లో ఎక్కడ దాకా వెళ్ళి ఓవర్ అనొచ్చు అనమాట. 4000 mAh బ్యాటరీ 1.5 కిలోమీటర్ రేడియస్ లో పనిచేస్తుంది. వలిగాడు ఎక్కడ షాప్ దగ్గర ఉన్నాడు, ఇక్కడ ఎక్కడ లేడు, పక్కన ఎక్కడ లేడు. అక్కడ నుంచి మాట్లాడుతున్నాడు. షాప్ దగ్గర వెళ్ళిపోదాం. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడే మా చిన్నాన్న దగ్గరికి వచ్చాను. ఏం చిన్నానా 2 రోజుల నుంచి నాకు కనబడకుండా తిరుగుతున్నావేంటి? 2 రోజుల నుంచి నాకు కనబడకుండా తిరుగుతున్నావేంటి అంటున్నాను. ఆయన వచ్చారు, మన కోసమే వచ్చారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? కడివుల లంక నుంచి వచ్చారు. ఆయన ఆఫ్యాలకి పువ్వులు అవి తీసుకుని వచ్చారనమాట ఇక్కడ దాకా. వెళ్ళరండి, ఆయనకు మంచి లస్సీ చేసి పెట్టు. అలా కాదు, 1వ తారీఖు వస్తారు కదండి. ఎలాగో అంటే ఆయన 1వ తారీఖు అడ్రస్ తెలుసుకోవడం కోసం ఇప్పుడు వచ్చారన్నారు ఆయన. అడుగు లస్సీ కావాలి వద్దన్నాడు. లస్సీ కావాలమ్మా నీకు? లస్సీ కావాలి. బాగున్నావా? మంది మే 1 షాప్ ఓపెనింగ్. ఇదే షాపు ఓపెనింగ్ తప్పకుండా రాలి. ఈ ఊరేనా? సరే ఎలా ఉందండి టేస్ట్? బాగుందా? చెప్పండి. బాగానే ఉందండి. బాగానే ఉందన్న తినపడకూడదు, మనకి సూపర్ ఉంది అన్న తినపడాలి. బాగుందండి, సూపర్. రాజమండ్రిలో కంటే బాగుంది. రాజమండ్రిలో కంటే బాగుందంట. నేను ఫ్రీగా ఇచ్చారా మాకు టేస్ట్ చూడమని? చాలా వేడిగా ఉన్నాయి. ఆ సందులో ఉంటుంది అదేనండి. మాకు వెళ్ళి చిన్న సమోసాలు ఒక చోటే చేస్తారు. అది ఈయనే అనమాట. ఎవరిచ్చిన ఆర్డర్లు ఇస్తే చేసి ఇచ్చేస్తారు. అక్కడ సందులో ఉండిద్ది. అక్కడ ఏం సండి? లయన్స్ DCB బ్యాంక్ పక్కన లయన్స్ క్లబ్ ఉంటుంది లోపల. లయన్స్ క్లబ్ రోడ్. అస్సలు మా చిన్నాన్న బండి అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఎంతమంది జనం ఉన్నారు చూడండి. అసలు అయ్యి బాబోయ్, వీళ్ళందరూ మా వాళ్ళే. కేవలం ఇద్దరే కస్టమర్లు. వీడియో తీ ఎంతమంది జనం ఉన్నారు వీడియోలో చూపించంటున్నాం. ఇప్పుడే భీమవరం వచ్చాం. ఎందుకు వచ్చాం? వెళ్ళి ఏసీలు కొనాం. చూస్తాం. 4 సార్లు తిరిగి 5 షాపులు తిరిగి ఏం పోయింది? చూపించు. ఇది ఊడిపోయిందా భీమవరంలో? రేపు కాంట్రాక్ట్ తీసుకునేసి 5 షాపులు తిరిగి మళ్ళీ ఇంకో వేరే ఊర్లో కూడా కనుక్కుని ఎక్కడ తక్కువైతే అక్కడ కొంటాం. కానీ ఇప్పుడు ఎక్కడా తక్కువ లేవు. ఇప్పుడే మా భీమవరం సోనర్ విజన్కి వచ్చాం. అసలు ఆ టీవీ చూడండి ఎంత ఉందో. ఇల్లు కొనుక్కునే ప్లాన్ లో ఉన్నాను కదా, కొంచెం గిఫ్ట్ ఇవ్వచ్చు కదా ఆ టీవీ నాకేమన్నా. మరే నేను ఏదో మా ఊళ్ళకి చూపిస్తుంటే ఏదో చూసుకుని మీకు చూపిస్తున్నాను. అసలు ఎంత పెద్దదుందో తెలుసా? కనబడుతుందా? ఎంత పెద్దగా ఉందో చూడండి. రే బషీరు ఎందుకురా? థ్యాంక్ యూ స్వరూప్. ఇంకా 2 ఇస్తాడు, ఆఖరి తీసుకురా. అవి కూడా చాలా బాగున్నాయి. స్వరూప్ గారు మళ్ళీ మా కోసం టాటా కాఫీ, గ్రాండ్ కోల్డ్ కాఫీ తెచ్చాడు. ఇంకా ఉన్నాయి రా. ఈ కుర్రోన్నా చూపించాను. థ్యాంక్స్ రా. కూలింగ్ ఉండాల్సిన పర్లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం.
ఇప్పుడే భీమవరం నుంచి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి ఇవి తింటున్నాం మిక్చర్లు. ఈ మిక్చర్లు బషీర్ గారు వాళ్ళ అమ్మ అంటే మా పిన్ని చేసిందనమాట. చేసి ఇచ్చింది, చాలా బాగుంది కరకరలాడుతూ. భీమవరం వెళ్ళాం ఏసీల కోసం. ఎంత ఉందో తెలుసా ఏసీ? ఒక్క ఏసీ సరదా గెస్ట్ చేయండి ఎంత ఉంటుందో. షాప్లోకి కావాలండి. నువ్వేంటి సైకిల్ చేస్తున్నావు ఏంటి? పగిలిపోద్ది. షాప్లోకి కమర్షియల్ పర్పస్ మంచి ఏసీ ఇవ్వండి ఎంత అవుద్దండి అని అడిగాం. 2 టన్ ఎంత ఉంటది అంటారు? షాప్ లో 2 టన్ 55,000 దగ్గర రావడం అంటే 75,000 అంట. మిత్సుబిషి కంపెనీ 75,000 మళ్ళీ దానికి మనకి కాపర్ వైర్ ఇస్తాడు కదా, అది మళ్ళీ ఎక్స్ట్రా కొనుక్కోవాలంట. ఫ్రీ ఇవ్వడంటాడు కంపెనీ వాడు. మళ్ళీ దానికి కరెంటు వైర్ కొనాలంట మనమే. తెలుసా లోపల బూట్లు కూడా అడి తీసేసుకుంటూ లేదు ఏం కొనుక్కోవసరం లేదు. మనం బోల్ట్లు ఇస్తలేమో, అవి కూడా మనమే కొనుక్కోవాలి. అలాగా ఒక్క ఏసీ 80,000 అవుతుంది. ఏసీకి 2 ఏసీలకి 1,60,000 అవుతుంది. నన్ను అడిగితే నాకు అంత రేంజ్ కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీరు ఎవరు హై రేంజ్ కి వెళ్తారు? ఇంకా తక్కువ కంపెనీలు ఉన్నాయి కదా. మన లాయిట్ పెట్టి ఏసీ ఎన్ని సంవత్సరాలు విజయాలు కొని 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 15-20 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. రే వర్షాకాలం వెయ్యం, శీతాకాలం వెయ్యం. కదా ఇప్పుడు కెమెరా నావే పెట్టి ఏదో నా కోసం వేసి కొంటాడు చెప్తున్నా పెట్టి జనాలందరికీ నాకు అర్థం కాదు. 24 hours వేస్తాడు వీడు. శీతాకాలం వేస్తున్నావు, వర్షాకాలం కూడా వర్షం పడిన లోపల వేడిగా ఉంటుంది. అలవాటు అయిపోయాక ఈ కంపల్సరీ ఇవే చూస్తుంది చెయ్యి ఆటోమేటిక్. అందుకనే మంచి ఏసీ. నేను అనేది అంతే, అంత సంవత్సరం అంత అలాగే వాడుతున్నాను కదా. ఏసీలో వచ్చి ఆ క్వాలిటీ ఇప్పుడు రావట్లేదు. మనం కొని ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అవుతుంది. అది ఈజీగా అవుతుంది. 20 సంవత్సరాల కింద లాయిడ్ అది. ఇప్పుడు లాయిడ్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? మొన్న 4 కొన్నారు, పిన్నాలు కొన్నారు, ఏమైంది? వెంటనే పడేసాం. మళ్ళీ ఇంకోటి కొనుక్కున్నాడు అలీంగడాల్లో. అవునా? జనరల్ తీసుకున్నాడు అందుకే. అంటే దానికి కొంచెం పై కంపెనీ తీసుకుంటున్నాం అంతే. అంటే ఎక్కువ వేస్తాం కదా మనం షాప్ అంటే ఎక్కువ ఉంటది కదా యూసేజ్, అందుకనే ఏం అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే మా పండుగాడు బషీర్ గాడు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. మా నాన్న పండుగాడు వాళ్ళ నాన్న, బషీర్ గాడు వాళ్ళ నాన్న కూడా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఆ పండుగల నానేది బాగానే 5వ తరగతి 2వ తరగతి కాంచి 2వ తరగతి కాంచి గొప్ప కామెడీ రా కదా. 2వ తరగతి కాంచి వాళ్ళ నాన్న నేను కలిసి వెళ్ళేవాళ్ళు స్కూల్ కి. ఒకే వీధిలో ఉండేవాళ్ళు. చాకల్పేట స్కూల్ అంటారు. ఏ స్కూల్ పేరేంటి? చాకల్పేట స్కూల్. చాలా చరిత్ర ఉంటుంది. అది దాని పేరేంటంటే ఇంకోటి ఏంటనుకుంటాం, మీ నాన్న మా నాన్న మన చిన్నప్పుడు రామచంద్రపురంలో ఉండేవాళ్ళం కదా మేము. మా ఇద్దరు పనిలో నుంచి వెళ్ళి వర్క్ రాగానే ఇద్దరు పౌడర్ కొట్టేసుకుని వీళ్ళ నాన్న వాళ్ళ నాన్న కూర్చుని రోడ్డు అరుగు మీద కూర్చొని అరుగు మీద కూర్చుని సొల్లు కబుర్లు. 4 పర్సనల్ గా 4 అరుగులు ఉండే కదా. 8 గంటల దాకా 8 గంటలకు వెళ్ళంటే మళ్ళీ పక్క వేసేవాళ్ళు. 9 గంటల దాకా ఉండేవాళ్ళు కాదు. నేల బండ అనమాట. బళ్ళు అక్కడే తిరిగాయి, పరిగెట్టేసేవాళ్ళు. కరెంటు పోయిందంటే పెద్ద పెద్ద కేకలు సందంతని. ఈ లోపు మీ అమ్మ చీపురు కట్టుకుని వచ్చేసింది. పెద్దమ్మ బస్సీర్ గడ తుంటరాదు ఎవడే లేడరా. చిన్నప్పుడు ఎంత దాద్రమో అలరే కలరా. చిన్నోడు స్కూల్ నుంచి వస్తూ ఉనుకుల వీధిలోని క్రికెట్ ఆడి ఇక్కడ రాయి తగిలించుకొని చూసావా? అది ఏమైంది అనుకుంటున్నావు? స్కూల్కి వెళ్ళాను రా, అక్కడ రాజేష్ గారు వాళ్ళు కవల పిల్లలు ఉంటారు చూడు. రాజేష్ మహేష్ అని 2 కవల పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు మా మీద రాయిస్తున్నారు. వాళ్ళు మా మీద రాళ్ళు విసురుతున్నారు, మేము వాళ్ళ మీద రాళ్ళు విసురుతున్నాం. అందులో ఒక రాయి ఆడు విసిరితే అలా ఎగిరి వలీగడికి ఎక్కడ పడిందిరా. పడితే ఆడు ఏం చేశాడు, వెళ్ళి కడుక్కున్నాడు ముఖానికి. కడుక్కుంటే ఆ నీళ్ళకి ఆ రక్తం ముఖమంతా అయిపోయిందిరా. ఇంటికి రాగానే స్కూల్ టైం అయిపోయింది, రావట్లా. చూస్తున్నా వలీగడికి వచ్చేర్రా కారిపోతుంది, నా గుండె అయిపోయింది పిన్ని అన్నాను. మా అమ్మమ్మనే సుబ్బులేమో బయటకు వచ్చింది. పడిపోయిందిరా. ఎవరు? సుబ్బులా? పిన్ని రా అన్నాను. సంకనేసేసుకున్నాను, నడుము పోటు వచ్చేస్తుంది. అలాగే తీసుకెళ్ళిన తర్వాత కడిగితే ఎంత మచ్చకోలేదురా దెబ్బ. నిజం, ఎక్కడ తెచ్చి రక్తం కారింది అన్న విషయం డాక్టర్ కనిపెట్టలేకపోయాడు. అలా ఉంది అది.
ఈడంతేరా బాబోయ్. కానీ ఖచ్చితంగా రామచంద్రపురం మళ్ళీ వెళ్తాం, ఒక 2 రోజులు అక్కడ ఉంటాం. మేము చేసినవి, మేము తిరిగి, మేము ఉన్న ప్లేస్లు మొత్తం అన్ని చూపిస్తాం. మెయిన్ గా సుబ్బుమామని ఒక మామ ఉంటది అక్కడ, డెవలప్ అయింది. అపార్ట్మెంట్ లేని కట్టేశారు అక్కడ, ఒకళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కొంచెం డెవలప్ అయింది. సుబ్బులు మామ మాత్రం టిఫిన్ వేస్తుందా సుబ్బులు? సుబ్బులు ఇంటికి వెళ్ళి టిఫిన్ వీడియో చేయాలి, ఒక వీడియో. నీ గురించి మాత్రం చెప్తుందిరా సుబ్బుల్ మామ. వాళ్ళ అమ్మ రావడం, ఆడు తిట్టడం, సుబ్బు సీపుడు కట్టించు కొట్టడం, ఇవన్నీ మొత్తం అది ఏమంటది ఇలా గాడి ఇలా ఉండేవాడు ఇప్పుడు ఎలా అయ్యాడు అంటారా? అసలు అప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఏమో పెద్ద పెద్ద వీడియోలు చేసేస్తున్నాడు ఇవన్నీ చెప్తుంది. ఏసీలు వచ్చేసినాయి మా అందరికి. మేడ పైన మేము 2వ పోర్షన్ లో ఉండేవాళ్ళు, సుబ్బులమామ వాళ్ళు చివరి పోర్షన్ లో ఉండేవాళ్ళు అనమాట. అందరం యాత్ర అయిందంటే వెళ్ళిపోయి పక్కలు వేసేసుకుని, సార్ ఏమైంది అనుకుంటున్నావు చెప్తే నమ్మో, అతీఫ్ గడు ఉన్నాడు చూడు, ఎస్కేఎన్ కట్టల షాప్ ఆకివీడు, ఆడు కూడా వచ్చాడు మా ఊరు వస్తే పడుకున్నాం మేడ పైన, కుక్కొచ్చి వచ్చపోసేసింది. నిజం ఈడు ఇంకా మారడు, ఈడు మారడు. లేదు నిన్న మొన్న కామెంట్ చదివాను రా, వలి సిగ్గుపడుతున్నాడు, ఎవరో అమ్మాయి ఉండే లవ్ లో పడ్డట్టు. ఈ మధ్యన తేడాగా ఉంది ఏంటో. నాకు అనిపించింది వీడికి అన్ని తెలిసి బయటికి చెప్పట్లా, వీడు పెద్ద దొంగ ఇది. అదిగో ఆ నవ్వులోనే అర్థమైపోతుంది. అదిగోండి ఆ నవ్వు, దొరికేసావు. కాదు, కెమెరా ముందెట్టేసి మీరందరూ నవ్వేసి దొరికేసాడు దొరకకుండా దాక్కుంటానా ఏంటి? ఏంటో కాదు కానీ నాకు తెలియట్లేదు. కానీ నీ గురించి ఆ కామెంట్ రావడం, వీళ్ళేమో కెమెరా నా మీదకి ముఖంలో పెట్టడం. నా గురించి కామెంట్ రావడం ఏంటి? ఏం కామెంట్? లవ్ లో పడ్డావంట, నువ్వు సిగ్గుపడిపోతున్నావు అంటే, వీడియోలో మురిసిపోతున్నావు అంటే, ఫోన్ చూసుకుని ఈ కామెంట్. అదేంటిది ఫోన్ చూసి మురిసిపోయి నేను ఎప్పుడు మురిసిపోయాను? నాకేం తెలుసు కామెంట్ నీ గురించి. లవ్ లో పెడితేనే అలా ఉంటారు అని ఏ రీల్ వచ్చి ఉంటుందో ఆ రీల్ చూసి ఉంటానో ఏదో నవ్వు వచ్చి ఉంటది. నీలో తేడా కనపడుతుంది, పబ్లిక్ గా కామెంట్స్ పెట్టారు కదా. చెప్పారా అయిపోద్దా? వీడి గురించి కూడా కాసేపు అయినా మాట్లాడుకుందాం. అలా అమ్మ చూస్తుంది ఈ వీడియో, అలా అమ్మకి చెక్కేస్తుంది ఖచ్చితంగా. నా గురించి చెప్పమని అటు దొరకట్లేదురా. దొరకడం కాదు, నాకు ఏది లేదు అంటే ఇటు దొరికేసాడు కదా, చాలు అమ్మయ్యా. అయితే మొత్తానికి ఏదో అయ్యాడంట వలిగాడు అయ్యాడనే నాకు డౌట్ గా ఉంది. అదిగో ఏం రాలేమో మొఖం మీద పెట్టేసి నేను నవ్వుతా. మొఖం మీద నవ్వుతున్నాడు అమ్మాడు. అది చెప్పు, వెనకాల కనబడదు కదా, నిజంగా చెప్పేస్తున్నాడు. ఏంటి చెప్పు అంటున్నా నేను. అవ్వా అన్నారా పండు, ఎంత ఇలా తయారయ్యారేంట్రా బాబు మీరు. అలా ఉండే చిన్నప్పుడు అసలు అమ్మో ఎండ, మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే పండగ. ఈడొచ్చేవాడు కాకినాడ నుంచి మా ఊరు. అసలు అయ్యి బాబు అంటే తెల్లగా వచ్చేవాడిని, నల్లగా వెళ్ళేవాడు, ఈ రంగులో వెళ్ళేవాడిని. ఆరోగ్యం ఉండిపోయింది. అప్పటి నుంచి పర్మనెంట్ అయిపోయింది. ఇప్పుడే షాఫియా వాళ్ళ దగ్గరికి వచ్చాం. షాఫియా ఏముండి పెడుతున్నావు మాకు? ఈ రోజు మనకు భోజనం ఇక్కడే, షాఫియా దగ్గరే భోజనం. ఇంకా ఆల్రెడీ నా ప్లేట్ నేను తీసుకున్నాను. త్వరగా ఉండే అమ్మా. షాఫియా నువ్వు కూడా వెళ్ళి ఉండే త్వరగా, మాకు పొత్తే భోజనం. ఇప్పుడు దాకా ఆడారా మంది మగాళ్ళని చూసేసరికి పిల్లలు పాపం సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు నా కోసం మా షాఫియా వంట చేస్తుంది. షాఫియా నాకు పెట్టమ్మా, ఆకలేస్తుంది, పెట్టు. ఏం పెడతావు? ఏంటమ్మా? చికెనా? పెట్టు మరి త్వరగా, వండు చికెన్ వండు. ఇదేంటిది? అన్నం పెట్టావు అందులో ప్లేట్లో? అమ్మా అంతలా పెడతావేంటి, అంత సీరియస్గా? థ్యాంక్స్ అమ్మా. చికెన్ ఉందా ఇందులో? అయితే ఫస్ట్ నువ్వు తినేదా, ఫస్ట్ నువ్వు తిందా, ఫస్ట్ ముద్ద నీకు. నీకు కూడా బాగుందా? సెకండ్ ముద్ద దానికి. మొన్న షాఫియాకి ఏం పిలిచింది షాఫియాని? ఎలా పిలిచింది? షాఫియాని బెదరు కొట్టిందా? బీరువా కొట్టిందా? ఎలా పిలిచింది చూపించు నువ్వు. షాఫియా అందా అని ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? కాలు ఇచ్చుకుని ఇలా లాగేసిందా? కాలు ఇచ్చుకుని తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది? బీరువాలకు మాయమైపోయిందా? అమ్మో ఏమ్మా నీకు భయం వేసిందా?
షాఫియా ఇప్పుడు పిలవ నా బ్లాక్ బూచిని. వద్దులే వద్దులే. గోడ గీక్కుని తినేస్తుందా షాఫియా? నువ్వు గోడ గీక్కుని తినేస్తున్నావా? అయితే బ్లాక్ బూచిని పిలవాల్సిందే. పిలువు బ్లాక్ బూచిని పిలువు. ఉయ్యాల పక్కన ఊ అంటావా? అవునా? సరే వెళ్ళు మరి వెళ్ళు. అమ్మ లోపలికి వెళ్ళింది. అమ్మ మంచం దగ్గర ఉంది. చూసే అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు. అదిగో అమ్మ అక్కడే ఉంది. ఉయ్యాల పక్కకెళ్ళి ఊ చాఫియా అని పిలుస్తానని. ఏమొద్దు? అచ్చి బాబోయ్ అరుస్తుందంట. అచ్చి బాబోయ్ అమ్మో చొచ్చులు వచ్చి అంత గట్టి కొట్టేసావేంటే? ఏం కాలేదు తల్లి. తగ్గిందా దీది? ఎలారా సరదాగా కొట్టేశానులే. ఏడవకమ్మా. అమ్మో ఏడ్చేసింది బంగారు తల్లి. తగ్గిందా? నొప్పి తగ్గిపోయిందా? టాటూ తాగు. తగ్గిందా? అమ్మో నవ్వాలి. నవ్వు ఒకసారి నువ్వు. బంగారు తల్లమ్మా. నువ్వు చూసుకోవాలి కదే. సారీ చెప్పు. సారీ ముద్దు పెట్టు. సారీ చెప్పి సరే వదిలే. సారీ చెప్పిందిగా. అలిగేసింది నీ మీద అలిగింది. చూడు నీతో మాట్లాడట్లేదు. అలిగింది నీ మీద. మరే మాట్లాడు మనం. మీరిద్దరూ ఒకటేనే లాస్ట్కి. అయ్యా బయట ఆ వీధిలో కుక్కలు ఈ వీధిలోకి వచ్చినప్పుడు అలాగే అని అరుచుకుంటే అలా అరుచుకుంటారు మీరిద్దరు తెలుసా? అమ్మో ముద్దు పెట్టమ్మా. దీదికి ముద్దు పెట్టు. ఓకే అది మై మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.